హలో పిల్లలు, ప్రైజ్ లార్డ్. వెల్కమ్ టు కిడ్స్ స్టోరీ టైం. పిల్లలు, ఈరోజు లెసన్కి మీరు అందరు రెడీగా ఉన్నారు కదా? ఓకే, లెట్స్ స్టార్ట్. పిల్లలు, ఒక ఊరిలో సందీప్ అనే ఒక అంకుల్ ఉన్నాడు. ఆ అంకుల్కి ఒక చక్కటి పాప ఉంది. ఆ పాప పేరు లిల్లీ. లిల్లీకి వాళ్ళ డాడీ అంటే చాలా ఇష్టం. డాడీకి కూడా లిల్లీ అంటే చాలా చాలా ఇష్టం. ఎందుకంటే లిల్లీ చాలా చిన్న ఏజ్లో ఉన్నప్పుడే లిల్లీ వాళ్ళ మమ్మీ ఆరోగ్యం బాలేక చనిపోయింది. మమ్మీ లేకపోతే మనకు చాలా కష్టం కదా. అమ్మ లేని బాధ లిల్లీ ఎప్పుడూ కూడా అనుభవించకూడదని సందీప్ అంకుల్ తానే మమ్మీగా డాడీగా ఉంటూ లిల్లీని చాలా బాగా చూసుకుంటుండేవాడు. పిల్లలు, అన్నం తినకపోతే తిను నాన్న, నువ్వు అన్నం తినకపోతే వీక్ అయిపోతావని తనే స్పూన్తో లిల్లీకి అన్నం తినిపించేవాడు. మరి మమ్మీ ఉంటే గర్ల్స్కి చక్కగా జడలేస్తుంది కదా, కానీ మమ్మీ లేదు కదా, ఇప్పుడు ఎలా అని బాధపడుతుంటే లిల్లీ వాళ్ళ డాడీ సందీప్ అంకుల్ తనే జడలేయడం నేర్చుకొని తన కూతురు లిల్లీకి జడలేస్తూ తనను చక్కగా స్కూల్కి తయారు చేస్తుండేవాడు. అంతేకాదు, స్కూల్కి తీసుకొని వెళ్ళి మళ్ళీ ఇంటికి వచ్చేటప్పుడు జాగ్రత్తగా తీసుకొచ్చేవాడు. పిల్లలు, ఎప్పుడు లిల్లీ బోర్ ఫీల్ అవ్వకుండా డల్గా కూర్చోకుండా మరి చిన్న పిల్లోడ్లాగా సందీప్ అంకుల్ లిల్లీతో ఆడుకుంటుండేవాడు. ఎంతో ప్రేమను చూపిస్తుండేవాడు. సందీప్ అంకుల్ లిల్లీని స్కూల్కి పంపించాక జాబ్కి వెళ్తుండేవాడు. ఆ జీతం చాలకుండా ఉండేది. అయినా సరే సందీప్ అంకుల్ ఎంతో కష్టపడుతూ పని చేస్తుండేవాడు. నాకు బార్బీ డాల్ అంటే చాలా ఇష్టం, కానీ మా ఇంట్లో డబ్బులు లేవు అని తన ఫ్రెండ్కు తనకున్న ఆశను చెప్తుంటే మరి దూరం నుండి లిల్లీ వాళ్ళ డాడీ సందీప్ అంకుల్ ఈ విషయాన్ని విని తన బిడ్డ ఇంత ఆశపడుతుందని రోజు కష్టపడేదానికంటే ఎక్కువ కష్టపడుతూ డబ్బులు సంపాదించి మరి ఎంతో ప్రేమతో లిల్లీ కోసం తను ఇష్టపడిన డాల్ని తీసుకొచ్చాడు. పిల్లలు, వావ్ డాడీ, నేను ఎంతో ఆశతో ఈ బార్బీ డాల్ కోసం వెయిట్ చేశాను, థ్యాంక్ యూ డాడీ అని ఎంతో హ్యాపీగా ఫీల్ అయింది. పిల్లలు, కొన్నిసార్లు సందీప్ అంకుల్ తెచ్చే డబ్బులు ఇంట్లో అస్సలు సరిపోయేవి కాదు. అయితే ఫుడ్ తినేటప్పుడు ఎక్కడ తను తింటే ఇబ్బంది అవుతుందేమో అని చాలాసార్లు అంకుల్ లిల్లీకే అన్నం పెట్టేవాడు, కానీ తను తినేవాడు కాదు. ఏంటి డాడీ, ఈరోజు మీరు ఫుడ్ తినట్లేదేంటి అని అంటుంటే, ఏం లేదు నాన్న, నేను ఆల్రెడీ తినేశాను, నాకు ఇప్పుడు ఆకలేయట్లేదులే అని అంకుల్ చాలాసార్లు తను తినాల్సిన ఫుడ్ని స్కిప్ చేస్తూ తన కూతురుకు ఏమీ తక్కువ కాకూడదని ముందు లిల్లీ హ్యాపీగా ఉండాలని చూస్తుండేవాడు. పిల్లలు, దానికోసం ఎన్నో సాక్రిఫైజెస్ చేశాడు. బాగా చదివించాడు, తనకు కావలసినవన్నీ కూడా సమకూర్చాడు. ఇలాగ లిల్లీ ప్రతిరోజు స్కూల్కి వెళ్తూ మంచిగా చదువుకోవడం వల్ల చక్కగా స్కూలింగ్ అంతా అయిపోయింది. పిల్లలు, తర్వాత కాలేజ్కి వెళ్ళింది, కాలేజ్లో గ్రాడ్యుయేట్ అయింది. పిల్లలు, నా కూతురు బాగా చదువుతుందని ఫాదర్ ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యే లోపే లిల్లీ వాళ్ళ డాడీకి చెప్పకుండా హాస్టల్లోనే ఉంటూ జాబ్ చేసుకుంటూ తను మ్యారేజ్ కూడా చేసేసుకుంది. పిల్లలు, డాడీకి ఈ విషయం తెలీదు. అంతేకాదు పిల్లలు, డాడీతో మాట్లాడటం మానేసింది. ఇంకా సంతోషంలో మునిగిపోయి నాకు డ్యూటీ ఉంది, నాకు బోల్డ్ అని డబ్బులు వస్తున్నాయి, ఇక నాకు మ్యారేజ్ కూడా అయిపోయింది, ఇంకా నాకు మా డాడీతో ఏం పని ఉంది అని మెల్లమెల్లగా డాడీని ఇగ్నోర్ చేయడం మొదలుపెట్టింది. డాడీ ఏమో ఇంట్లో నుంచి తన కూతురుకు మరి మెసేజెస్ పెడుతూ కాల్స్ చేస్తుంటే అస్సలు లిఫ్ట్ చేయట్లేదు. అంతేకాదు పిల్లలు, డాడీకి మరి లిల్లీ ఎక్కడుంటుందో అడ్రస్ తెలిసింది. సరే, లిల్లీని కలుద్దామని వాళ్ళ ఇంటికి వెళ్తే ఎప్పుడు చూసినా ఆ ఇంటికి లాక్ వేసి ఉండేది. అందుకని ఒకరోజు ఆ అడ్రస్ని నోట్ చేసుకొని లిల్లీ వాళ్ళ డాడీ ఇంటి దగ్గర నుండి లిల్లీకి లెటర్స్ రాస్తూ ఉండేవాడు. ఎవ్రీ మంత్కి ఒక లెటర్ రాస్తూ ఉండేవాడు. పిల్లలు, అప్పుడు పోస్ట్ ఆఫీస్ వాళ్ళందరూ అనుకుండేవాళ్ళు, ఎందుకు ఇతను ప్రతి మంత్ లెటర్స్ రాస్తుంటాడు, ఎవరికి రాస్తుంటాడా అని అనుకుంటుంటే అప్పుడు ఆ అంకుల్ అంటాడు, సార్, నా కూతురు నా లెటర్స్ని చూసి ఒక్కసారైనా రిప్లై ఇస్తుందేమో అని చాలా ఆశపడుతున్నాను అని తన పక్కనున్న పోస్ట్ మ్యాన్కి చెప్తుండేవాడు. పిల్లలు, అయినా సరే ఎవ్రీ మంత్ లెటర్ రాస్తున్నా ఒక్కరోజు కూడా రిప్లై వచ్చేది కాదు. ఇలా కొన్ని ఇయర్స్ అయిపోయింది. ఇంత పొజిషన్కి నేను రావటానికి మా డాడీ నాకు ఎన్ని సాక్రిఫైసెస్ చేశాడు అన్న విషయాన్ని పూర్తిగా మర్చిపోయి లోకంలో ఉన్న సంతోషాల్లో మునిగి తేలుతుంది లిల్లీ. డాడీ వెయిట్ చేస్తున్నాడు, ఈ ఇయర్ కాకపోతే నెక్స్ట్ ఇయర్ అయినా నా కూతురికి నేను గుర్తుకు రాకపోతానా అని చాలా
ఆశతో తన కూతురు రెస్పాన్స్ కొరకు వెయిట్ చేస్తున్నాడు పిల్లలు. కొన్నిసార్లు ఏడ్చుకుంటూ రాసేవాడు, లిల్లీ చిన్నప్పటి నుంచి నా చేతుల మీదుగా పెంచాను లిల్లీ, నీ కోసం నేను వెయిట్ చేస్తున్నాను లిల్లీ, నిన్ను చూడాలనిపిస్తుందమ్మా అని ఎన్ని లెటర్స్ రాసినా అస్సలు రెస్పాండ్ అవ్వలేదు పిల్లలు. ఆఫ్టర్ 15 years లిల్లీకి వాళ్ళ డాడీ గుర్తొచ్చాడు. ప్రతి నెల నాకు మా డాడీ దగ్గర నుంచి లెటర్స్ వస్తున్నాయి, ఒక్కసారి కూడా నేను ఒక లెటర్కి రెస్పాండ్ అవ్వలేదు, ఒకసారి మా డాడీ ఎలా ఉన్నాడో చూసొద్దాం అని అనుకొని బట్టలన్నీ ప్యాక్ చేసుకొని వాళ్ళ డాడీని చూడటానికి బయలుదేరింది పిల్లలు. ఎప్పుడైతే లిల్లీ వాళ్ళ ఇంటికి వచ్చిందో వాళ్ళ డాడీని చూసి షాక్ అయిపోయింది. ఎందుకో తెలుసా, మొన్నటి రోజే వాళ్ళ డాడీ మంచం మీద పడుకొని తన కూతురు కొరకు చూసి 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 అలాగే కళ్ళు మూసి తన ప్రాణాన్ని వదిలేశాడు పిల్లలు. అయ్యయ్యో, ఎంత సాడ్ థింగో కదా. ఇదే లిల్లీ కొంచెం ముందొచ్చి ఉంటే వాళ్ళ డాడీని చూసుండేది, వాళ్ళ డాడీ లిల్లీని చూసి సంతోషించేవాడు. ఆఖరి క్షణంలో వాళ్ళ డాడీ కోరికను ఏమాత్రం తీర్చలేకపోయింది. పిల్లలు, ఎంత సాడ్ థింగో కదా. చిన్నప్పటి నుంచి డాడీ ఎన్ని సాక్రిఫైసెస్ చేస్తూ ఉద్యోగం చేసి ఆకలేసిన ఫుడ్ తినకుండా ఆ ఉన్న కొంచెం ఫుడ్ ఆ కూతురుకి పెట్టేసి ఖాళీ కడుపుతో మంచినీళ్ళు తాగి పడుకున్న రోజులు మరి సందీప్ అంకుల్ లైఫ్లో ఎన్నో ఉన్నాయి. అవన్నీ మర్చిపోయి ఒక పొజిషన్కి వచ్చేసరికి డాడీ సాక్రిఫైసెస్ మర్చిపోయి నాకు బోల్డ్ అని డబ్బులు వచ్చాయి, నాకు అదే చాలు అని పూర్తిగా సెల్ఫిష్గా మిగిలిపోయింది. దానివల్ల తనకు జరిగిన గ్రేట్ లాస్ ఏంటంటే తన డాడీ స్వరం ఇంకా తన లైఫ్లో ఎప్పుడు వినలేని స్థితిలోకి లిల్లీ వెళ్ళిపోయింది. ఎంత సాడ్ థింగ్. పిల్లలు, ఈరోజు ఈ లెసన్లోంచి మనం ఏం నేర్చుకుంటున్నామంటే మన డాడీలు మన కొరకు ఎంతో సాక్రిఫైస్ చేస్తారు పిల్లలు. మరి వాళ్ళ సాక్రిఫైసెస్ని మనం ఐడెంటిఫై చేయాలి, దాన్ని బట్టి మనం ఎప్పుడూ థ్యాంక్ఫుల్గా ఉండాలి. బైబిల్ గ్రంథంలో కూడా ఒక ఫాదర్ ఉన్నాడు పిల్లలు. ఆ ఫాదర్ ఎంత లవింగ్ ఫాదరో ఈరోజు మనం నేర్చుకుందాం. ఒక ఊరిలో ఒక తండ్రి ఉన్నాడు. ఆ తండ్రి బోల్డ్ అనే డబ్బులు అతని దగ్గర ఉన్నాయి. ఈజ్ అ రిచ్ ఫాదర్. ఆయన ఇంట్లో చాలామంది పనోళ్ళు ఉంటారు. వాళ్ళందరికీ చక్కగా ఫుడ్ పెడతాడు, ఎవ్వరికి ఏం తక్కువ కాకుండా చూసుకుంటాడు. ఆ పని వాళ్ళు కూడా ఆ సార్ని చాలా ప్రేమిస్తారు, చాలా కష్టపడి పనిచేస్తుంటారు. అందరూ ఎంతో ప్రేమగా హ్యాపీగా ఉంటున్న ఆ కాలంలో ఆ ధనవంతుని చిన్న కొడుకు ఆ అంకుల్ దగ్గరికి వెళ్ళి ఒకరోజు ఒక మాట అడుగుతాడు. అదేంటో తెలుసా, డాడీ నీ ఆస్తిలో నాకు రావాల్సిన భాగం నాకు ఇచ్చేసాయి అని అంటాడు. పిల్లలు, ఇది ఎంత పెద్ద మాటో తెలుసా. తండ్రి బ్రతుకున్నప్పుడే నా ఆస్తి నాకు ఇచ్చేయి అని అడిగారు అని అంటే వాళ్ళు ఎంత భయంకరమైన వాళ్ళు. తండ్రి మీద ప్రేమ లేదని, ఏమాత్రం గౌరవం లేదని అర్థం. ఈ చిన్నన్నయ్య తనంతల తనే ముందుకు వెళ్ళిపోయి డాడీ దగ్గర ఆస్తిని ఇచ్చేయమని బలవంత పెట్టాడు పిల్లలు. డాడీకి చాలా బాధ వేసింది. అరే, నేను కదా ఇవ్వాల్సింది, నేను ఇవ్వకముందే నువ్వేంట్రా ఇప్పుడే అడిగేస్తున్నా, అంటే నాతో నీకు సంబంధం లేదా అని చాలా బాధపడుతుంటే వాటన్నిటితో నాకు సంబంధం లేదు, నా ఆస్తి నాకు కావాలంతే అని అన్నాడు పిల్లలు. అరే, అట్లా అడగకూడదురా, తప్పురా, నేను ఇచ్చినప్పుడు తీసుకుంటే అది మర్యాద అని అంటుంటే నాకు మర్యాదలు అలాంటివి ఏమీ సంబంధం లేదు, నాది నాకు ఇచ్చే నేను వెళ్ళిపోతాను. ఇది ఎక్కడికి వెళ్తావురా అని అంటుంటే నీతో నేను ఉండను, నేను హ్యాపీగా బ్రతకాలని అనుకుంటున్నాను అని చెప్పి తండ్రి మనసును చాలా బాధ పెట్టాడు పిల్లలు. పాపం ఆ డాడీ చాలా బాధపడుతూ దుఃఖంతో ఆ చిన్నన్నయ్య అడిగిన ఆ డబ్బును తీసుకెళ్ళి కొడుకు చేతుల్లో పెడతాడు పిల్లలు. ఈ చిన్నన్నయ్య ఈ డబ్బులన్నీ కలెక్ట్ చేసుకొని తన ఫ్రెండ్స్ తోటి దూరదేశం వెళ్ళిపోయాడు పిల్లలు. దూరదేశం ఎందుకు వెళ్ళాడో తెలుసా, ఈ ఏరియాలో ఎక్కడైనా ఉంటే మా డాడీ మళ్ళీ వచ్చేసి నన్ను తీసుకెళ్ళిపోతాడు, ఎందుకు వచ్చిన గొడవ, మా డాడీ దగ్గర నేను ఉండటం నాకు అస్సలు ఇష్టం లేదు, ఈ రూల్స్ ఈ రెస్ట్రిక్షన్స్ నాకు నచ్చవు, నా లైఫ్ ఇండిపెండెంట్గా ఉండాలి అని అనుకుంటున్నాను అని వెళ్ళిపోయాడు పిల్లలు. చెల్లి, తమ్ముడు, మీరు కూడా చాలాసార్లు అక్క మా ఇంట్లో మా మమ్మీ అది చేయొద్దు ఇది చేయొద్దని తిడతా ఉంటుంది అక్క, మా డాడీ అయితే లెగురా ఇంకెంతసేపు అనుకుంటావు, లేచి బైబిల్ చదువుకో, ఎందుకురా నువ్వు ఇట్లున్నావు, ఆ ఫ్రెండ్స్ ఏంట్రా వాళ్ళతో మాట్లాడుకో అని వాళ్ళని కట్ చేయమంటాడు, ఇది చేయొద్దని అంటాడు, ఇక్కడే ఉండమంటాడు, నాకు ఈ రూల్స్ నచ్చట్లేదక్క అని అనుకుంటారు.
పిల్లలు మీకు విషయం తెలుసా, మమ్మీ డాడీ మన ఏజ్ దాటి వాళ్ళు వచ్చారు. ఆ వయసులో మనం చేసే పనుల వల్ల కలిగే నష్టం ఏంటో ఆల్రెడీ వాళ్ళు ఫేస్ చేసి వచ్చారు. కాబట్టి అదే బాధలో మనం పడకూడదని మన సేఫ్టీ కొరకు వాళ్ళు కొన్ని రూల్స్ అండ్ రెస్ట్రిక్షన్స్ పెడతారు. అది కోపంతో కాదు పిల్లలు, ఖచ్చితంగా మీ మీద ప్రేమతోటే. అయితే చాలామందికి ఈ వాల్యూస్ తెలియక మమ్మీ డాడీ చెప్తున్న నో అనే మాటలను ఏం మాత్రం లెక్క చేయకుండా చాలామంది తిరగబడతా ఉంటారు. నేను ఇంతే చేస్తా, నేను ఇట్లాగే ఉంటానని. బహుశా చెల్లి తమ్ముడు నువ్వు అలా అంటున్నావా ఏంటి? అలా ఎప్పుడూ అనకూడదు, ఓకేనా? ఈ చిన్నన్నయ్య డాడీ చెప్పిన మాటలు వింటం ఇష్టం లేక తన డబ్బు తనకి ఇష్టం వచ్చినట్లుగా ఖర్చు పెట్టాలనుకొని దూరం వెళ్ళిపోయాడు పిల్లలు. ఇక ఫ్రెండ్స్ అందరితో ఎంజాయ్ చేస్తున్నాడు, పార్టీస్ చేస్తున్నాడు, మందు తాగుతున్నాడు, బ్యాడ్ హ్యాబిట్స్ అన్నీ అలవాటు చేసేసుకున్నాడు. నా ఫ్రెండ్స్ నాకు ఉంటే చాలు, మా మమ్మీ లేకపోయినా, మా డాడీ లేకపోయినా, మా ఫ్యామిలీ లేకపోయినా నాకు పర్వాలేదు, నా ఫ్రెండ్సే నా వరల్డ్ అనుకున్నాడు. కానీ ఆ ఫ్రెండ్సే ఎంతో కాలం లేరు. చెల్లి తమ్ముడు, ఒకవేళ నీ లైఫ్లో కూడా మమ్మీ కన్నా డాడీ కన్నా నా ఫ్రెండ్సే నాకు ఇష్టమని అనుకుంటున్నావా? ఏ ఫ్రెండ్స్ ఎప్పటికీ మనతో ఉండరు, ఎవరైనా మనల్ని విడిచిపెట్టాల్సిందే. అమ్మ నాన్న మనతో ఉన్నంతగా మన ఫ్రెండ్స్ ఎవరు ఉండలేరు పిల్లలు. అందుకే ఈ ఫ్రెండ్స్ని నమ్ముకున్న ఈ అన్న లైఫ్లో ఏం జరిగిందో తెలుసా? డబ్బులన్నీ అయిపోయాయి అన్న దగ్గర. ఖర్చు పెడుతుంటే డబ్బులు అయిపోతాయి కదా, అలా డబ్బులన్నీ అయిపోయినప్పుడు ఈ అన్న అనుకున్నాడు, ఇంతకాలం నా డబ్బులు స్పెండ్ చేస్తే నా ఫ్రెండ్స్ అందరూ ఎంజాయ్ చేశారు కదా, ఇప్పుడు నా ఫ్రెండ్స్ వాళ్ళ పాకెట్లో నుంచి డబ్బులు తీస్తారులే, నాకేం కొదువులేదులే. ఎ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఇస్ ఎ ఫ్రెండ్ ఇన్ డీడ్. మా ఫ్రెండ్స్ నాకు బోల్డ్ అంతా హెల్ప్ చేస్తారు, నా ఫ్రెండ్స్ మీద నాకు చాలా నమ్మకం ఉంది అని అనుకున్నాడు. కానీ నిజంగా ఈ చిన్న కష్టాల్లో ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఒక్కొక్క ఫ్రెండ్ సారీ రా నాకు కుదరదు నేను వెళ్ళిపోతున్నానని ఒక్కొక్కళ్ళు వెళ్ళిపోయారు. అరే కొంచెం హెల్ప్ చేయండి రా, ఇంతకాలం నా డబ్బులు తిన్నారు కదరా, మనందరం కలిసి ఎంజాయ్ చేశాం కదరా, నా మనీయే ఇంతవరకు మీకోసం స్పెండ్ చేశాను కదరా, ఒక్కసారి ఆలోచన చేసి ఫుడ్ కొనివ్వండి రా అని అంటుంటే ఎటోళ్ళు అటు వెళ్ళిపోతున్నారు పిల్లలు. ఒక్కడే అయిపోయాడు. ఎక్కడైనా ఉద్యోగం దొరుకుతుందేమో అని ఆ ఊర్లో ఒక్కొక్క చోటుకి వెళ్ళాడు పిల్లలు. సార్ మీ షాప్లో పనిచేస్తాను సార్, నాకేమన్నా జాబ్ ఇస్తారా అని ఒక్కొక్క షాప్ దగ్గరికి వెళ్ళి ఒక్కొక్క మాస్టర్ని అడుగుతుంటే వాళ్ళందరూ అతన్ని చూసి ఎలా ఉన్నాడో చూడు, ఇతని బట్టలు చూడు, ఇతని రూపం చూడు, పోవయ్యా పో, నీకేమి ఇక్కడ ఉద్యోగం ఇవ్వము అని పంపించేశారు పిల్లలు. పాపం ఈ చిన్నన్నయ్యకు ఏం చేయాలో అర్థం కాలేదు. ఇంతవరకు అతడు డ్యూటీ చేసిన ఎక్స్పీరియన్సే లేదు. అయినా సరే ఏ చిన్న ఉద్యోగమైనా చేస్తే కనీసం నా ఫుడ్ అయినా వస్తుందని అనుకున్నాడు. ఎందుకంటే అసలే ఈ అన్న జేబులో ఏమీ లేవురా బాబు అనుకుంటే ఆ దేశంలో ఘోరమైన కరువు వచ్చింది. అంటే తినటానికి ఈ అన్నకే కాదు ఊర్లో ఉన్న వాళ్ళందరికీ కష్టం వచ్చింది. దేశంలో కరువు, అన్నకైతే ఇంకా పెద్ద కరువు వచ్చింది. ఎందుకంటే చేతుల్లో ఒక్క రూపాయి కూడా లేదు పిల్లలు. ఆఖరికి ఒక అంకుల్ అతన్ని చూసి, బాబు నా పొలంలో పందులు ఉన్నాయి, ఆ పందుల్ని మేపు అని పందుల్ని మేపే డ్యూటీ ఇచ్చాడు. పిల్లలు మీలో ఎంతమందికి పందులంటే ఇష్టం? ఎవరికి ఇష్టం లేదు కదా, ఎందుకంటే అవి ఉండే ప్లేస్ ఎంత ఘోరంగా ఉంటాయి కదా, డర్టీ ప్లేసెస్లో ఉంటాయి అవి. ఆ పందుల మధ్యలో ఈ అన్న డ్యూటీ చేస్తున్నాడు. కంపు వాసన కొడుతుంది. ఆ మురికిలో ఉంటూ అటు ఇటు చూస్తూ ఏంటి నా బ్రతుకు ఇలా తయారైంది, నాకు ఫుల్ ఆకలేస్తుంది, ఎవరైనా నాకు ఫుడ్ పెడతారా అంటే ఎవ్వరు ఏం పెట్టట్లేదు పిల్లలు. ఆఖరికి అన్న ఈ రిచ్ ఫ్యామిలీలో నుంచి వచ్చిన ఈ అన్నయ్య అక్కడ పందులు తింటున్న పొట్టు చూసి ఇంకా తినేయాలి అని అనిపించింది పిల్లలు. అప్పుడు ఈ అన్నకు బుద్ధి వచ్చింది. ఒక ఆలోచన చేశాడు, అరే మా ఇంట్లో మా డాడీ దగ్గర బోల్డ్ అంతమంది పని వాళ్ళు ఉన్నారు, మా పని వాళ్ళు ఎంత హ్యాపీగా పని చేసుకుంటూ చాలా రకరకాల ఫుడ్ ఐటమ్స్ చక్కగా ఎంజాయ్ చేస్తుంటారు. ఈరోజు నేను బయట ఎన్ని ఉద్యోగాలకు వెళ్ళినా నాకు ఉద్యోగం దొరకట్లేదు, ఆఖరికి పందులు తినే పొట్టు తినాలని అనిపిస్తుంది. ఎంత భయంకరమైన స్థితిలోకి నా లైఫ్ వచ్చిందో, చిచ్చి ఇంత ఘోరంగా బ్రతుకుతున్నా
అనుకున్నానా? మా నాన్న ప్రేమను కాదని, మా డాడీ నాకు అక్కర్లేదని ఇంత దూరం వచ్చినందుకు ఈరోజు నాకు ఈ గతి పట్టింది. నేను మెల్లగా లేచి మా డాడీ దగ్గరికి వెళ్ళిపోయి, సారీ డాడీ, నీ దగ్గర కొడుకుగా ఉండే అర్హత నాకు లేదు, మీ ఇంట్లో పనోడుగానైనా నన్ను చేర్చుకొని నాకు ఫుడ్ పెట్టు డాడీ అని అడుగుదామని అనుకొని ఆ అన్న అక్కడి నుంచి లేచి ఏడ్చుకుంటూ వాళ్ళ ఇంటి వైపు వెళ్తాడు. పిల్లలు, మీకు విషయం తెలుసా? ఈ అన్న వాళ్ళ డాడీ ప్రతిరోజు నా చిన్న కొడుకు వస్తాడేమో, ఇప్పటికైనా వస్తాడేమో, నేను గుర్తొస్తున్నానో లేదో, నా ప్రేమను కాదని, నా ఇంట్లో ఉండటం ఇష్టం లేక దూరం వెళ్ళిపోయాడు, కానీ నా బిడ్డ నా మనసులోనే ఉన్నాడు, ఏదో ఒక రోజున నా చిన్నోడు నా దగ్గరికి వస్తాడని నేను చాలా ఆశతో ఉన్నానని ఈ తండ్రి తన కొడుకు కోసం వెయిట్ చేస్తా ఉన్నాడు. పిల్లలు, దూరం నుండి ఈ అంకుల్కి ఒక బాబు మురికి బట్టలతో సాడ్ ఫేస్తో అలా వస్తున్నట్లు గమనించాడు. వెంటనే అంకుల్కి అర్థమైపోయింది, ఇది ఖచ్చితంగా మా చిన్నోడే అని. ఆ ఇంట్లో నుండి లేచి పరిగెత్తుకుంటూ 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 తన కొడుకు దగ్గరకు వస్తున్నాడు. పిల్లలు, ఈ అన్నేమో నేను మా డాడీ దగ్గరికి వెళ్తే మా డాడీ నన్ను యాక్సెప్ట్ చేస్తాడా, ఒరేయ్ ఏ ముఖం పెట్టుకొని వచ్చావురా మళ్ళీ ఇంటికి, పోరా, పనికి మాలోడని తిడతాడేమో, వెళ్ళిపో, నువ్వు మా ఇంట్లోకి రావద్దు అని అంటాడేమో అని అనుకొని తల కిందికి పెట్టుకొని ఏడ్చుకుంటూ ఏడ్చుకుంటూ ఇప్పుడు నా పరిస్థితి ఏంటి, ఒక రిచ్ యంగ్ మ్యాన్గా మా ఇంట్లో నుంచి బయటకు వచ్చాను, ఇప్పుడు ఎంత ఘోరమైన స్థితిలో పందుల కంపు కొడుతూ మురికి బట్టలతో నేను ఇంటికి వెళ్తున్నాను, ఎంత ఘోరంగా అయిపోయింది నా జీవితం అని ఏడ్చుకుంటూ వెళ్తుంటే ఇవన్నీ లెక్క చేయకుండా డాడీ పరిగెత్తుకుంటూ వచ్చి ఆ చిన్న నేను గట్టిగా హత్తుకొని ముద్దు పెట్టేసి యాక్సెప్ట్ చేసేసాడు. పిల్లలు, డాడీ సారీ డాడీ, నేను తప్పుగా ప్రవర్తించాను డాడీ, పరలోకమందున్న తండ్రికి నీకు విరోధంగా జీవించాను డాడీ, నీ పనోడుగా నన్ను పెట్టుకో డాడీ అని అన్న ఏడుస్తూ ఉంటే తండ్రి గబగబా అన్నను దగ్గర తీసుకొని మెల్లగా ఇంటికి తీసుకొచ్చాడు. పిల్లలు, ఆ ఊరిలో ఎవరైనా నాకు డాడీతో సంబంధం లేదు, నా ఆస్తి నాకు ఇచ్చేసేయండి అని చెప్పి వెళ్ళిపోయిన వ్యక్తి మళ్ళీ వెనక్కి రావటం ఊరిలో ఉన్న ఎవరైనా చూశారంటే అందరూ కలిసి వచ్చి ఒక కుండలో నీళ్లు తీసి పగలగొట్టేస్తారు. అప్పుడు ఆ వ్యక్తి ఇంకెప్పుడు ఊరిలోకి రావడానికి ఛాన్సే లేదు. అయితే ఈ లవింగ్ ఫాదర్ ఏం చేశాడో తెలుసా? ఊరిలో ఉన్న వాళ్ళు ఎవరు చూడకముందే ఇంట్లో నుండి దూరం నుంచి వస్తున్న తన కొడుకును గుర్తుపట్టి అందరికంటే ముందుగా నేను నా బిడ్డను యాక్సెప్ట్ చేస్తున్నా, నో మ్యాటర్ వాట్, ఎంత కంపు కొడుతున్నా ఎంత మురికిగా ఉన్నా ఐ యాక్సెప్ట్ హిమ్ అని తండ్రి ముద్దు పెట్టుకొని దగ్గర తీసుకుంటే ఆ ఊర్లో ఉన్న వాళ్ళు ఎవరేం చేయలేరు. పిల్లలు, ఎంత గ్రేట్ కదా, వాడు రాని వాడు వచ్చినాక చూద్దాంలే అని ఇంట్లోనే కూర్చొని ఉండుంటే ఏమి జరుగుండుండొచ్చో. కానీ లవింగ్ ఫాదర్ తన కొడుకును ఎలా ప్రేమించాడో కదా, ఇంటికి రారా ఇది నీ ఇల్లే కదరా అని ఇంటికి తీసుకొచ్చి మంచిగా స్నానం చేయించి ఆ బియర్డ్ అంతా కూడా నీట్గా ట్రిమ్ చేయించి గోల్డెన్ రింగ్ అతని ఫింగర్కి పెట్టి మంచి బట్టలతో అన్నను అలంకరించి ఆ ఊరిలో ఉన్న వాళ్ళందరినీ పిలిచి ఒక గ్రేట్ సెలబ్రేషన్ చేశాడు. అందరికీ చెప్పాడు, నా బిడ్డ తప్పిపోయాడు కానీ తిరిగి వచ్చేసాడు, ఐఎమ్ సో హ్యాపీ టు సీ మై సన్ రిటర్నింగ్ బ్యాక్, ఇంటికి రావడం నాకు చాలా హ్యాపీగా ఉందని సెలబ్రేట్ చేసుకున్నాడు. ఈ రోజుకి ఒక స్పెషాలిటీ ఉంది. ఈరోజు ఫాదర్స్ డే కదా, మనము ఈ తండ్రి ప్రేమను బట్టి మనం ఎప్పుడు దేవునికి థ్యాంక్ఫుల్గా ఉండాలి. పిల్లలు, ఇందులో నుంచి మనం ఏం నేర్చుకుంటున్నామంటే మన పరలోకపు తండ్రి కూడా మనల్ని అలాగే ప్రేమిస్తున్నాడు. ఏసయ్య నేను తప్పు చేశాను ఏసయ్య, మమ్మీ డాడీ మాట వినలేదు, నేను ఫోన్లో చాలా బ్యాడ్ వీడియోస్ చూస్తుంటాను, భయంకరమైన బూతులు మాట్లాడతాను, ఇలాంటి జీవితాన్ని నువ్వు యాక్సెప్ట్ చేస్తావా అని ఒకవేళ నువ్వు అనుకుంటున్నావా? దేవుడు నిన్ను తప్పకుండా యాక్సెప్ట్ చేస్తాడు. తప్పిపోయిన కుమారుడు పందుల దగ్గర ఉన్నప్పుడు రియలైజ్ అయ్యి రిపెంట్ అయ్యాడు, అందుకే ఫాదర్ యాక్సెప్ట్ చేశాడు. ఒకవేళ ఆ రియలైజేషన్, ఆ రిపెంటెన్స్ అంటే తన తప్పు తెలుసుకొని పశ్చాత్తాపడకపోతే తండ్రి కూడా ఏమి చేయలేడు. పిల్లలు, ఇందాక మనం చూసాం కదా, సందీప్ అంకుల్ వాళ్ళ డాటర్ లిల్లీని ఎంతగానో ప్రేమించాడు. ఒక స్థితికి వచ్చాక తన ఫాదర్స్ లవ్ని, సాక్రిఫైస్ని పూర్తిగా మర్చిపోయింది. అంటే ఏ మాత్రం కృతజ్ఞత లేదు. అక్క తిరిగి వాళ్ళ డాడీని గుర్తు చేసుకొని వచ్చి చూద్దామనుకునే లోపల ఇంకా వాళ్ళ డాడీ ఆమెకు దక్కలేదు. పిల్లలు, అలా మనం ఉండకూడదు. మన తండ్రి దగ్గరకు తిరిగి రావాలి, తండ్రి ప్రేమను అంగీకరించాలి.
తండ్రి ప్రేమను మనందరం అనుభవించాలి. ఇంతకీ మీ డాడీ దగ్గరికి వెళ్ళి, డాడీ ఐ లవ్ యూ డాడీ, హ్యాపీ ఫాదర్స్ డే అని చెప్పండి. వాళ్ళ ప్రేమను, వాళ్ళ త్యాగాలను మనం ఎప్పుడూ ఇగ్నోర్ చేయకూడదు. ఇగ్నోర్ చేసిన లిల్లీ యొక్క పరిస్థితి చూసారా? మన లైఫ్లో అలాంటి సిట్యువేషన్స్ ఎప్పుడూ రాకుండా జాగ్రత్త పడదాం. మనం కూడా మన పరలోకపు డాడీ అయిన యేసయ్య ప్రేమను పొందుకుందాం. ఈ రోజు నుంచి యేసయ్యకు దగ్గరగా జీవిస్తారు కదూ. రైట్, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు. లిల్లీ అక్క వాళ్ళ డాడీ ప్రేమను ఇగ్నోర్ చేసింది. ఫైనల్గా అక్కకు వాళ్ళ డాడీ దక్కలేదు ప్రవ్వా. మా లైఫ్లో అలాంటి భయంకరమైన పొరపాట్లు జరగకుండా చిన్నన్నయ్య తప్పిపోయిన తండ్రి ప్రేమ కొరకు పరుగెత్తుకుంటూ వచ్చాడు. తండ్రి ప్రేమను పొందుకున్నాడు. మేము కూడా అయా పరలోకపు తండ్రి అయిన నీ ప్రేమను పొందుకునేవారుగా, మా తప్పులు తెలుసుకొని నీ దగ్గరకు పశ్చాత్తాపంతో తిరిగి వచ్చి మా తప్పులన్నీ నీ దగ్గర ఒప్పుకొని నీ ప్రేమను తిరిగి పొందుకునే కృప ఈ కిడ్స్ స్టోరీ టైం చూస్తున్న ప్రతి చెల్లి తమ్ముడుకు దయచేయండి. అలాగే మీరు మాకు ఇచ్చిన ప్రేమ కలిగిన త్యాగం చేసే తండ్రులను బట్టి మీకు వందనాలు. ఆ ఫాదర్స్ మా లైఫ్లో ఒక గ్రేట్ బ్లెస్సింగ్గా మీరు ఇచ్చారు ప్రభువా. మా డాడీని దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. ఈరోజు కిడ్స్ స్టోరీ టైం చూస్తున్న ప్రతి చెల్లి తమ్ముడిని స్పెషల్గా దీవించమని యేసు శక్తి కలిగిన నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ఓకే చిల్డ్రన్, ఈరోజు మెమరీ వర్స్ నేర్చుకుందామా? సామ్స్ 103:13. కీర్తనలు 103:13. తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల జాలిపడును. మరోసారి నేర్చుకుందామా? సామ్స్ 103:13. కీర్తనలు 103:13. తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల జాలిపడును. ఓకే చిల్డ్రన్, గాడ్ బ్లెస్ యూ. సందీప్ అంకుల్ లిల్లీకు ఏమి కొనటానికి ఎక్స్ట్రా డ్యూటీస్ చేశాడు. లిల్లీ అక్క డాడీ కొరకు వచ్చేసరికి ఎందుకు ఏడుస్తుంది? చిన్నన్నయ్య వాళ్ళ డాడీని ఏమి అడిగాడు? చిన్నన్నయ్యకు ఆఖరిగా ఏ ఉద్యోగం దొరికింది? తిరిగి వచ్చిన చిన్నన్నయ్యకు తండ్రి ఏమేమి చేసి సంతోషించాడు? ఓకే చిల్డ్రన్, గాడ్ బ్లెస్ యూ. బాయ్.